హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ క్యూటీ కన్ను 77. ఈరోజు నేను సొరకాయతో అప్పాలు చేశాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా. పిల్లలకి కూడా మా పాప కోసం అని చేశాను. సో మరి ఇది ఈరోజు ఎలా చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో నేను మొత్తం వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఒక మీడియం సైజు లేత సొరకాయ తీసుకొని ముందుగా ఇలా తురుముకోవాలి. మిక్సీ పట్టకూడదండి, ఓన్లీ ఇలా తురిమితేనే బాగుంటుంది. సొరకాయ గారెలోకి మనం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇలా వాష్ చేసుకొని చాపర్లో చిన్నగా కట్ చేసుకోవాలి. దీనికి మళ్ళీ కొద్దిగా నేను స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటాను మిక్సీ బట్టి. దీంట్లోకి ఒక 5-6 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర, ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇలా మామూలుగా చిన్నగా చాప్ చేసుకోవాలి. తర్వాత ఇది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, స్వీట్ కార్న్ ఇవి 4 కలిపి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అంటే కచ్చాపచ్చాగా చేసుకున్నాను. ఇది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ½ టీ స్పూన్ చాట్ మసాలా. చివరగా ఒక కప్పు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇదంతా వాటర్ యాడ్ చేయకుండానే కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా చిలకరించుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ యాడ్ చేయలేదండి, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేయకుండానే మనకి సొరకాయలో వాటర్ ఉంటాయి కదా, అవే సరిపోయాయి. కాకపోతే కొద్దిగా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేదు. ఎందుకంటే ఇదే చాలా లూజ్గా ఉంది, గారె అనేది వస్తుంది. చూడండి, మనం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత ఇది చిన్న ముద్దలుగా పిండి తీసేసుకొని ఇలా చిన్న కవర్ మీద వేసి ఒత్తేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసేసుకొని ఫ్లేమ్ అనేది హైలో లోలో పెట్టుకుంటూ బాగా కాల్చేసుకోవాలి. ఒకవైపు కాలాక ఒకవైపు తిప్పుకుంటూ ఇలా బాగా కాల్చుకోవాలి.